ఫుల్ వీడియో చూడండి, నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ఫుల్ వీడియో చూడండి బ్రదర్స్. ఏ ఒక్క పాయింట్ నచ్చినా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను బ్రదర్స్. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం. హాయ్, హలో బ్రదర్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. నచ్చుతుందని నేను అనుకుంటున్నాను బ్రదర్స్. లైక్ మాత్రం మిస్ చేయొద్దండి బ్రదర్స్. అలాగే గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. నందమూరి ఫ్యాన్స్, టీఎఫ్ఐ ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్క అప్డేటు మీ ముందుకు తెస్తాను. టాలీవుడ్ ఆల్ న్యూస్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రదర్స్. నందమూరి బాలకృష్ణ, నట సింహం, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వేట మొదలెట్టాడు బ్రదర్స్ బాలయ్య బాబు. అదే బ్రదర్స్, గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య బాబు నటించబోతున్న మూవీ ముంబై బ్యాక్డ్రాప్ లో నడుస్తుంది బ్రదర్. ఈ మూవీ నిన్నే షూటింగ్ స్టార్ట్ చేసింది బ్రదర్. గ్రాండ్ గా షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ మూవీ ఖచ్చితంగా రికార్డులను వేటాడబోతున్నాడు బాలయ్య. మాస్, పవర్ఫుల్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు అంటే నట సింహం నందమూరి బాలకృష్ణ పేరు. ఎవడైనా సరే బాలయ్య తరువాతే. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య. మాస్ కి పెట్టింది పేరు వన్ అండ్ ఓన్లీ బాలయ్య. గోపీచంద్ మలినేని ఈ పేరు వింటే మనకు వీరసింహారెడ్డి మూవీ గుర్తుకు వస్తుంది. ఆ వీరసింహారెడ్డి మూవీలో ఫస్ట్ హాఫ్ లో పెద్ద బాలయ్య సీన్స్ ప్రతి ఒక్క అభిమానికే కాదు, ప్రతి టీఎఫ్ఐ అభిమానికి కూడా గుర్తుంటుంది బ్రదర్స్. అందులో బాలయ్య నట విశ్వరూపం, మాస్కా బాస్ బాలయ్య. బాసులకే బాసు, బస్సులకే బస్సు కాదు, బాసులకే బాసు మా బాలయ్య బాసు. బస్సు అని రొట్ట కొట్టుడు కొట్టుకునేవాడు కాదు మా బాలయ్య. బాసులకే బాసురా మా బాలయ్య బాబు. అలాంటి వీరసింహారెడ్డి మూవీలో ప్రతి సీను కూడా ఫస్ట్ హాఫ్ అయితే గూస్ బంప్స్. ఆ మ్యూజిక్ కానివ్వండి, ఆ సిగరెట్ తాగే స్టైల్ కానివ్వండి, ఆ ఫైట్స్ కానివ్వండి. వీరసింహారెడ్డి మూవీ సెకండ్ హాఫ్ లో కూడా పెద్ద బాలయ్య ఉండుంటే ఆ సినిమానే ఇండస్ట్రీ రికార్డు సీనియర్స్ లో బద్దలైపోయేది. కానీ గోపీచంద్ మలినేని చిన్న తప్పు చేశాడు. సెకండ్ హాఫ్ లో పెద్ద బాలయ్యను లేకుండా చేసేసరికి ఆ సినిమా బ్లాక్ బస్టర్స్ తోనే ఆగింది. ఈసారి అలాంటి తప్పు చేయట్లేదు గోపీచంద్. ఎందుకు అంటే ఒకే ఒక క్యారెక్టర్ తో బరిలోకి దిగుతున్నాడు ఈసారి బాలయ్య. వన్ అండ్ ఓన్లీ వన్ క్యారెక్టర్, కింగ్. ఆ క్యారెక్టర్ మనకు లీక్ అందిన సమాచారం ప్రకారం వీరసింహారెడ్డి మించినట్టు ఉంటుందంట. ఆ స్టైల్ లుక్ కానివ్వండి, ప్రతి గెటప్ కానివ్వండి అద్దరిపోతుందంట ఈ సినిమాలో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే గెటప్ అంటే ఈసారి ఈ మూవీలో. అందుకే ఈ మూవీ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. వీరసింహారెడ్డి లాంటి ఒక్క క్యారెక్టర్ పడితే చాలు ఈ మూవీలో అద్దరిపోద్ది. వీరసింహారెడ్డిలో చిన్న తప్పు చేసిన గోపీచంద్ మలినేని ఈసారి ఆ తప్పు చెయ్యబోడు అంటున్నారు సినిమా పండితులు. సినిమా స్టోరీ మాత్రం ముంబై బ్యాక్డ్రాప్ లో అద్దరిపోయిందంటూ సమాచారం. గెటప్ మాత్రం రివీల్ చేయలేదు, కానీ ఆ గెటప్ వచ్చినప్పుడే ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టేస్తుందంటున్నారు సినిమా పండితులు. గోపీచంద్ మలినేని షూటింగ్ లోనే ఫస్ట్ షాటే ఫైట్ షాట్ అంట. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో బరిలోకి దిగుతున్నాడు బాలయ్య. కొందరిలా అల్లా టప్పాగా ఓవర్ యాక్షన్ కామెడీ చేసుకుంటూ, క్యాటువాకులు పీటువాకులు చేసుకుంటూ నడచకుండా మన బాలయ్య అంటేనే పవర్ అంటేనే బాలయ్య. ఈ ఏజ్ లో కూడా అత్యంత కష్టపడే వీరుడు, సూర్యుడు, ధీరుడు అంటే వన్ అండ్ ఓన్లీ కింగ్ బాలయ్యే. రొటీన్ కామెడీలు కాకుండా ఫైట్ సీక్వెన్స్ లో కానివ్వండి, యాక్టింగ్ లో కానివ్వండి ద బెస్ట్ అనేలా చేస్తున్నారు ఈ మధ్య బాలయ్య అయితే. బాలయ్యని చూసి కుర్ర హీరోలు కూడా నేర్చుకోవాల్సిందే అంటున్నారు సినిమా పండితులు. మొట్టమొదటి సీనే భారీ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలు పెడుతున్నాడు బాలయ్య గోపీచంద్ మలినేని. ఇంకొక మంచి న్యూస్ ఏంటి అంటే ఈసారి సంక్రాంతికి బాలయ్య దిగబోతున్నాడు. ఇది పక్కా సమాచారం బ్రదర్స్. బాలయ్య షూటింగ్ స్టార్ట్ చేశాడు అంటే కొందరిలా సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తీసుకునే రకం కాదు బాలయ్య. వన్ అండ్ ఓన్లీ 6 నెలల్లో మూవీ కంప్లీట్ చేస్తాడు. అది బాలయ్య పవర్ అంటే. సంవత్సరాలు తీసుకుని చండాలమైన సినిమాలు, ల్యాబులకే పరిమితం అయ్యే సినిమాలు కాదు మా బాలయ్య చేసే మూవీస్. వన్ అండ్ ఓన్లీ బాలయ్య 6 నెలల్లోనే సినిమా కంప్లీట్ చేసి సంక్రాంతికి రికార్డులు బద్దలు కొట్టడానికి వస్తున్నాడు బాలయ్య. ఇది కన్ఫామ్. సంక్రాంతి రిలీజ్ డేట్ కన్ఫామ్. జనవరి 11 కానీ 12 కానీ అని వెంటనే అనౌన్స్ చేయబోతున్నట్టు సమాచారం. ఫస్ట్ లుక్ రోజే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారని గోపీచంద్ మనకు అందిన సమాచారం బ్రదర్స్.
బాలయ్య గురించి, బాలయ్య మూవీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాలయ్యకు ఎవ్వరు సాటి రారు, సాటి లేరు. వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆఫ్ టాలీవుడ్ బాలయ్య. సినిమాల్లో అయినా సరే, రియల్ లైఫ్లో అయినా సరే ఆయన ఒక లెజెండ్. లెజెండ్లోని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ మెయిన్గా ఉండే లెజెండ్. అతను రాయలసీమ సింహం సమరసింహారెడ్డి. సినిమాల్లో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ప్రజా సేవలో కానివ్వండి, హాస్పిటల్ చైర్మన్గా కానివ్వండి, ప్రతి దాంట్లో ఆయనే నెంబర్ 1. ఎక్కడైనా సరే ఆయనతో పోటీ పడే వీరుడే ఎవ్వడూ లేడు అంటున్నారు సినిమా పండితులు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వీడు మళ్ళీ వచ్చాడా? కొందరు సచ్చు సన్నాసులు బాలయ్య మీద పడి ఏడుస్తారు, కానీ ఆ ఏడుపులే బాలయ్యకు శ్రీరామ రక్ష. ఎవడు ఎంతమంది ఎన్ని ఏడుపులు ఏడ్చినా అది బాలయ్యకు దీవెనలే, కానీ బాలయ్యను ఏమీ పీకలేరు. కొందరు సన్నాసిగాళ్ళుంటారు, వాళ్ళలో నిప్పు తుప్పుగాడు ఒకడు. ఆడికి ఏమీ పీకే పని లేదు కాబట్టి బాలయ్య ఎన్టీఆర్ మీద పడి ఏడుస్తాడు. అందుకే బాలయ్యకు, ఎన్టీఆర్ గారికి వరుస బ్లాక్ బస్టర్స్ రికార్డుల జాతాలు నడుస్తున్నాయి. నెక్స్ట్ రాబోయే ఎన్టీఆర్ డ్రాగన్ బాలయ్య బాబు గోపిచంద్ మలినేని మూవీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. ఓవర్ యాక్షన్ కామెడీ గాళ్ళకి, ఓవర్ యాక్షన్ బిల్డప్ గాళ్ళకి గుణపం దింపడం ఖాయం అంటున్నారు సినిమా పండితులు. అంటే ఏదేమైనా సంక్రాంతికి బాలయ్య దిగబోతున్నాడు. 2027 సంక్రాంతి బాలయ్యదే. ఇది పక్కా రాసి పెట్టుకుని సన్నాసుల్లారా అంటున్నారు సినిమా పండితులు. ఓవర్ యాక్షన్ బిల్డప్ కామెడీతో కాదరా మా బాలయ్య వస్తుంది. పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. రికార్డులు పగలగొట్టడమే. కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళే. ఓకే బ్రదర్స్, ఈసారి సంక్రాంతికి బాలయ్య మూవీ రాబోతుంది. గెట్ రెడీ ఫ్యాన్స్ అండ్ TFI ఫ్యాన్స్, సబ్స్క్రైబర్స్. జై బాలయ్య స్లోగన్స్ తో మారి మోగిపోతుంది ఈసారి సంక్రాంతి. ఇంతకు ముందు సంక్రాంతి చాలా చప్పగా సాగిందన్నది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ 2027 సంక్రాంతి ఈసారి బాలయ్య నామ సంవత్సరం. బాలయ్య ఒక్క మాస్ ఫైట్ చాలు రికార్డులు పగలగొట్టడానికి. యావరేజ్ మూవీస్ తో కూడా రికార్డులు పగలగొట్టాడు. అఖండకు ల్యాప్టాప్ సృష్టించి పడగొడదామనుకున్నారు, కానీ ఏమీ పీకలేకపోయారు. అఖండ 2 మూవీ రికార్డులు పగలగొట్టి మంచి కలెక్షన్స్ సాధించింది. బాలయ్యను ఎవ్వడు ఏమి ఫ్లాప్ మూవీస్ అని చేయాలనుకున్నా ఇప్పుడు అది జరగదు. ఓకే బ్రదర్స్, ఫుల్ వీడియో చూడండి. నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. జై బాలయ్య అని కామెంట్ చేయండి. బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. జై బాలయ్య, జై ఎన్టీఆర్, ఓం నమః శివాయ.